అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10th క్లాస్‌కి సంబంధించి మిషన్ మార్చ్ దానిలో స్లిప్ టెస్టులు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది షైనింగ్ స్టార్ సంబంధించినటువంటి 4th స్లిప్ టెస్ట్. ఇది ప్రీపోన్ అయింది. 4వ తారీఖునే ఈ ఎగ్జామ్ అనేది పెట్టబడింది. దానికి సంబంధించినటువంటి వివరణ అనేది మనం ఇప్పుడు వింటున్నాం. ఇక్కడ వచ్చేసి పై చార్ట్ ఇవ్వడం జరిగింది. పై చార్ట్ అంటే ఈ విధంగా వృత్తాకారంలో ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ పర్సెంటేజ్ ఉంది చూసారా, ఈ పర్సెంటేజ్ అనేది 100కి సమానం అవుతుంది. ఇక్కడ క్రికెట్ 35% ఇచ్చారు, ఫుట్బాల్ 25% ఇచ్చారు, బ్యాడ్మింటన్ 20% ఇచ్చారు, అండ్ వాలీబాల్ 10%, అథ్లెటిక్స్ 10%. ఈ విధంగా ఇవి చూసుకుంటే 40, 65, 100% అంటే ఉంటుంది. మొదటి ప్రశ్న, వాట్ డస్ పై చార్ట్ షో? ఎప్పుడైనా ఈ ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానం ఏంటంటే టైటిల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేవరెట్ అవుట్డోర్ యాక్టివిటీస్. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం అవుతుంది. వాట్ డస్ టేబుల్ షో అవ్వచ్చు, పై చార్ట్ షో అవ్వచ్చు, అండ్ ఫ్లో చార్ట్, ఇట్లా ఏ చార్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా అండ్ అది దేని గురించి తెలియజేస్తుంది అని అడిగినప్పుడు దానికి ఉండే సమాధానం ఏంటంటే మొదటి టైటిల్ ఏదైతే ఉందో అది మొదటి ప్రశ్నకి సమాధానం అవుతుంది. వాట్ డస్ పై చార్ట్ షో అంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేవరెట్ అవుట్డోర్ యాక్టివిటీస్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఫుట్బాల్? ఫుట్బాల్ ఎక్కడుందో చూడాలి. ఏం అడుగుతున్నారు? పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఫుట్బాల్కి సంబంధించిన పర్సెంటేజ్ 25% ఉంది. అది మనం ఇక్కడ రాస్తాం. తర్వాత 35% స్టూడెంట్స్ ప్రిఫర్, 35% అనేది ఎక్కడుంది అనేది చూడాలి. క్రికెట్, కాబట్టి క్రికెట్ అనేది మనం ఇక్కడ బి. విచ్ యాక్టివిటీస్ ఆర్ లైక్ బై లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? అండ్ 10%కి రెండు ఉన్నాయి. లీస్ట్ అంటే చివర్లో ఉన్నాయి ఏంటి అనేసి, అథ్లెటిక్స్ ఒకటి, వాలీబాల్ ఒకటి. వాలీబాల్, అథ్లెటిక్స్ ఈ రెండు అనమాట. ఎందుకని 10% ఉన్నాయి. 100లో 10 మందికి మాత్రమే వాలీబాల్ నచ్చుతుంది అండ్ 100లో 10 మందికి మాత్రమే అథ్లెటిక్స్ నచ్చుతుంది. కాబట్టి లీస్ట్ అన్నమాట ఇది అథ్లెటిక్స్, వాలీబాల్ అనేవి. అండ్ ఫుట్బాల్, వాలీబాల్ చూసుకుంటే ఫుట్బాల్ 25% ఉంది, వాలీబాల్ 10%, 35% అయితే మొత్తం అంటే తక్కువ కాదవి. అండ్ 10% ఉన్నవి బి ఆన్సర్. వాట్ ఈస్ ద కంబైన్డ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్రిఫర్ ఫుట్బాల్ అండ్ బ్యాడ్మింటన్? ఫుట్బాల్ ఒకటి, బ్యాడ్మింటన్ ఈ రెండు కనుక కలిపితే 25 + 20 45% అనేది రావడం జరుగుతుంది. 45% సి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెక్షన్ బి వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీ. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద యంగ్ సీగర్ల్స్ మదర్ హిట్ హిమ్. చూడండి, ద యంగ్ సీగర్ల్స్ మదర్ మొత్తం ఇది ఫ్రేజ్ అన్నమాట, సబ్జెక్ట్. హిట్ అనేది వెర్బు అండ్ హిమ్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ 3 కావాలి. హిట్ హిట్ హిట్, హీ వాజ్ హిట్ బై ఎవరు? ద యంగ్ సీగర్ల్స్ మదర్. అది మనం ఇక్కడ రాయాలి. ద యంగ్ సీగర్ల్స్ మదర్ ఈ విధంగా మనం రాయాలి. తర్వాత ద మిస్టీరియస్ పైలట్ వెయిడెడ్ ద నేరేటర్ త్రూ ద స్టీమ్. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ద మిస్టీరియస్ పైలట్ ఇది సబ్జెక్ట్, ఏదైతే సబ్జెక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ గైడెడ్ అనేది వెర్బ్ అనమాట. హిట్ ఎలానో ఇక్కడ వెర్బ్. ద నేరేటర్ వచ్చేసి ఆబ్జెక్ట్. త్రూ ద సామ్ అనేది అదర్ వర్బ్. దీన్ని మనం ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు అంటే ద నేరేటర్ ముందు రాస్తాం. ద నేరేటర్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ గైడెడ్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వాజ్ గైడెడ్. దీంట్లో నుంచి ఈ అదర్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం రాస్తాం ఇక్కడే. ద గైడెడ్ త్రూ ద స్టార్మ్.
ద narrator వాస్ గైడెడ్ టు ద స్టార్మ్ బై ద మిస్టీరియస్ పైలట్. బై ద మిస్టీరియస్ పైలట్. ఏదైతే మనం సబ్జెక్ట్ ఉందో అది ఆబ్జెక్ట్గా రాస్తాం. ఈ విధంగా నేరేటర్కి ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా రాసాం. అండ్ ఇది వచ్చేసి వెర్బ్ యొక్క సెకండ్ ఫాము. సో వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ రాసాం. గైడెడ్ అనేటటువంటి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసాం. అదర్ వర్డ్ గైడెడ్ టు ద స్టార్మ్ బై ద మిస్టీరియస్ పైలట్. ఆ విధంగా మనం ప్రజెంట్ చేసాం. తర్వాత గివ్ సూటబుల్ అడ్వైస్ యూజింగ్ మోడల్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఎప్పుడైనా సరే అడ్వైస్ అని గనక నీకు కనబడితే సింపుల్ యూ షుడ్ అని రాయడమే. యూ షుడ్ అనేసి స్టార్ట్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ యంగ్ సీగల్ ఈజ్ అఫ్రైడ్ టు టేక్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. గివ్ హిమ్ సూటబుల్ అడ్వైస్. ఈ గివ్ హిమ్ సూటబుల్ అడ్వైస్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే YOUSHOULD షుడ్ నాట్ అఫ్రైడ్. ద యంగ్ సీగల్ ఈజ్ అనేది అనవసరం. యూ షుడ్ నాట్ అఫ్రైడ్ టు టేక్ యువర్ ఫస్ట్ ఫ్లైట్. ఈ విధంగా రావాలి. యూ షుడ్ నాట్ అఫ్రైడ్ టు టేక్ యువర్ ఫస్ట్ ఫ్లైట్. తర్వాతది కూడా అంతే. ద నేరేటర్ ఈజ్ ఫ్లయింగ్ టువర్డ్స్ డేంజరస్ స్మాల్ స్టార్మ్ క్లౌడ్స్. గివ్ హిమ్ సూటబుల్ అడ్వైస్. ఇందులో గివ్ హిమ్ సూటబుల్ అడ్వైస్ అనేది అవసరం లేదు. ఇక్కడ చూడండి నేరేటర్ ఈజ్ అనేది కూడా మనకు అవసరం లేదు. సింపుల్గా యూ షుడ్ నాట్ రావాలి. యూ షుడ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం ఇక్కడున్న దాని ఫ్లయింగ్ని V1గా తీసుకోవాలి. అయితే యూ షుడ్ ఫ్లై టువర్డ్స్ డేంజరస్ స్టార్మ్ క్లౌడ్స్ అన్నాం అనుకోండి, ప్రమాదకరంలోకి వెళ్ళు అని, వెళ్ళకు అని కదా చెప్పాల్సింది. యూ షుడ్ నాట్ ఫ్లై టువర్డ్స్. సేమ్ అక్కడున్నదే, జస్ట్ మనం వెర్బ్ని V1గా మాత్రమే తీసుకుంటాం. అదొక్కటి మనం చేయాల్సి ఉంటుంది. డేంజరస్ స్టార్మ్ క్లౌడ్స్. ఆ విధంగా మనం. తర్వాత ద నారేటర్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్. ఇంగ్లీష్ ఛానల్ అనేది వాటర్ బాడీ కాబట్టి ద అనేది వస్తుంది. తర్వాత సడన్ హీ సా ఏ హ్యూజ్ బ్లాక్ క్లౌడ్ అనమాట. ఎందుకని ఒక పెద్ద మేఘం కనబడింది. స్టార్టింగ్ ఫస్ట్ మొదటిసారి చూద్దాం కాబట్టి ఏ అనేది మనం వాడడం అయితే జరుగుతుంది. తర్వాత లుక్ ఫార్వర్డ్ టు. లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడడం. లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడడం. నేను ఎదురు చూస్తున్నా దేనికోసం? ఐ లుక్ ఫార్వర్డ్ టు వాచ్ ద మూవీ. ఐ లుక్ ఫార్వర్డ్. ఓ మూవీ వస్తుంది, నేను చాలా ఆసక్తిగా ఐ లుక్ ఫార్వర్డ్ టు వాచ్ ఏ మూవీ. ఓ మూవీ చూడడానికి నేను అసలు ఎదురు చూస్తున్నా, మంచి మూవీ చూడడానికి అనేసి. తర్వాత స్విచ్ ఓవర్. స్విచ్ ఓవర్ అంటే మార్చడం, మారు లేదా మార్చు. ఐ స్విచ్ ఓవర్ టు న్యూ ఫోన్. ఐ స్విచ్ ఓవర్ టు ఏ న్యూ ఫోన్. ఓ కొత్త ఫోన్కి నేను మారిపోదాం అనుకుంటున్నా. ఓకే, అంటే కొత్త ఫోన్ నేను అప్గ్రేడ్ అవుదాం. ఐ స్విచ్ ఓవర్ టు ఏ న్యూ ఫోన్. ఈ ఫోన్తో వల్లగట్లేదు కానీ కొత్త ఫోన్ తీసుకున్నాను. తర్వాత ప్లంజింగ్. ప్లంజింగ్ అంటే స్ట్రైట్గా టాపిక్ వచ్చేయడం అనమాట. ఇక్కడ EFGH అని ఇచ్చారు కాబట్టి మనం ప్లంజింగ్ F పెడదాం. ఓకే, గో స్ట్రైట్ టు టాపిక్ వచ్చేయడం అంటే డైరెక్ట్గా దొంగ తిరుగుడు ఏం లేదు, కరెక్ట్గా ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పడం. ఫ్లై హై అంటే బీ సక్సెస్ఫుల్ అంటే చాలా సక్సెస్ఫుల్ అవ్వడం, సక్సెస్ పొందడం, విజయం సాధించడం. కామ్ డౌన్ అంటే మేక్ ఆర్ రిమైన్ క్వైట్ అన్నమాట. తర్వాత హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయడం. ఏదైనా అధికారిక ఏదైనా పత్రం ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి అధికారులకి ఏదైనా సర్వే చేయమన్నారు, ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు, తీసుకెళ్ళి అధికారులకి ఏంటంటే పై అధికారికి అది సబ్మిట్ చేస్తాం. దాన్ని హ్యాండ్ ఇన్ అంటారు. చేతికి ఇవ్వడం అన్నమాట. తర్వాత రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అఫ్రైడ్ కరెక్టే, కంపాస్ 2 Sలు ఉన్నాయి, జనరల్గా ఒక S ఇస్తారు. ఇక్కడ డేంజరస్ చూసినట్లయితే ఓ మిస్ అయింది, నేరేటర్లో 2 Rలు ఉన్నాయి. డేంజరస్
తర్వాత కరేజ్ కరెక్టే, డిజపియర్డ్ అది తప్పు, ఆర్ తర్వాత ఈడీ ఉండాలి, స్టామ్ మిస్టీరియస్ కరెక్టే, డిజపియర్డ్ APPEARED డిజపియర్డ్. ఈ విధంగా మనం అయితే టోటల్ పేపర్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూడబోతున్నాం. సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మొదట ఇన్ ద లెసన్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ ఆఫ్టర్ టేకింగ్ ద ఓత్ యాజ్ అ ఫస్ట్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఈయన మొట్టమొదటి ప్రధాని, అది కూడా ఏంటంటే ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు అనమాట. మనకి ఎట్లా అయితే ప్రధాని ఉంటారో అక్కడ సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడు ఉంటారు. He thanked the people for their support and shared his dreams for nation with the Deputy President Thabo Mbeki. కాబట్టి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలానే దేశం పట్ల ఆయన కన్న కళని ఆ రోజున షేర్ చేశారు. ఇమాజిన్ యువర్ నెల్సన్ మండేలా, మీరే నెల్సన్ మండేలా, రైట్ ఏ పబ్లిక్ లెటర్ టు ద పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఒక పబ్లిక్ లెటర్, న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఒక లెటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. జనరల్గా ఒక పబ్లిక్ లెటర్ అనేది రాయమని చెప్పడం జరిగింది, అది రాతాం. చూడండి, ఒక టైటిల్ ఇట్లా మనం రాసేస్తాం, ఏ పబ్లిక్ లెటర్ టు పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. డియర్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఒక పబ్లిక్ లెటర్ అన్నమాట. జనరల్గా ఇక్కడ మనం 2 అని అట్లా జనరల్గా ఏంటంటే అవసరం లేదు ఫ్రమ్ 2 అనేది, ఎందుకంటే చివరిలో ఫ్రమ్ ఎవరి దగ్గర ఎవరు రాస్తున్నారు అనేది ఉంటుంది. 2 ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా ప్రజలు అనమాట. డియర్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి, ఈరోజు నేను చాలా ఆనందంగా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, మీ ప్రేమ మీ సహకారం ఏదైతే ఉందో దానికి ధన్యవాదాలు. బికాస్ ఆఫ్ యూ ఐ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రథమ అధ్యక్షుని కేవలం మీ వల్ల మాత్రమే అయ్యాను. దిస్ ఈజ్ అ గ్రేట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇది చాలా గొప్ప రోజు. అపార్థైడ్ హ్యాస్ ఎండెడ్, ఏదైతే అపార్థైడ్ ఉందో జాతి వివక్ష ఏదైతే ఉందో అది ముగించడం అనేది జరిగింది అధికారికంగా. ఏ న్యూ సౌత్ ఆఫ్రికా హ్యాస్ బిగన్, అండ్ నూతనమైనటువంటి ఒక దక్షిణ ఆఫ్రికా ఉదయించబోతోంది. ఐ థ్యాంక్ మై డిప్యూటీ ప్రెసిడెంట్ థాబో ఎంబేకి ఫర్ హిస్ సపోర్ట్. అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాం. లెట్ us వర్క్ టుగెదర్, మనం కలిసి పనిచేద్దాం. లెట్ us బిల్డ్ ఎ పీస్ఫుల్ అండ్ యునైటెడ్ నేషన్, దేశం మొక్కలు కాకుండా కలిసి ఉండేటట్లుగా అండ్ ప్రశాంతంగా ఉండే విధంగా మనం నిర్మిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు జైల్లో ఉన్నారు, కారణమైన వాళ్ళందరినీ కూడా ఏరి పారేసేటటువంటి లక్ష్యం కనుక ఉన్నట్లయితే రక్తసిక్తం అవుతుంది దేశం. దే షుడ్ బి నో హేటెడ్ ఆర్ డిస్క్రిమినేషన్, ఎటువంటి ద్వేషానికి కానీ వివక్షతకు కానీ తావు ఉండకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ఎవ్రీ పర్సన్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి సమాన హక్కులు సమాన అవకాశాలు అనేవి ఇవ్వబడాలి. ఐ ప్రామిస్ టు సర్వ్ యూ విత్ ఆనెస్టీ అండ్ డెడికేషన్, అంకిత భావంతో అండ్ నిజాయితీతో నేను పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నా. టుగెదర్ వీ విల్ మేక్ సౌత్ ఆఫ్రికా ఏ బెటర్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో అది దక్షిణ ఆఫ్రికా అనేది మనుషులు జీవించడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చుతా. విత్ లవ్ అండ్ హోప్, ప్రేమతో ఆశతో, నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఈ విధంగా మనం అయితే ఓపెన్ లెటర్ అనేది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే డైరీ ఎంట్రీ అనేది ఉంది. దీనికి ఒక ఫార్మాట్ని మనం చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో అది మీకు మిగతా ఏవైతే రైజింగ్ స్టార్స్లో మీకు అన్నిట్లో కూడా పరిచయం అయితే చేయడం జరిగింది. ఆ పద్ధతిలో రాసుకోవచ్చు, ఒక ఫార్మాట్ని పెట్టుకొని రాయడం అనేది చేయొచ్చు. నెల్సన్ మండేలా టుక్ ఓత్ యాజ్ అ ఫస్ట్ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, మొట్టమొదటి అధ్యక్షుడు అయ్యారు. ద ఇనాగరేషన్ మార్క్ ద ఎండ్ ఆఫ్ అపార్థైడ్, ఏదైతే దేశ ఆవిర్భావ సభ జరిగిందో అండ్ ఏదైతే జాతి ఓక్ష ముగింపు అనేది పలకబడింది. బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా, అండ్ నూతన శకం అనేది మొదలైంది. అండ్ ఈక్వాలిటీ, అందరికి కూడా సమాన అవకాశాలు అనేవి ఇవ్వబడతాయి. ఎవరికి? నల్లవారికి
ఎవరైతే నల్లజాతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వబడతాయి, తెల్లవారికి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటితో పాటు. ఇమాజిన్ యు ఆర్ నెల్సన్ మండేలా. మీరు నెల్సన్ మండేలా. డైరీ ఎంట్రీ రాయండి. ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్ ఆన్ ద డే ఆఫ్ యువర్ ఇనాగ్రేషన్. ఏదైతే దేశ ఆవిర్భావ సభ జరిగిందో ఆ రోజు జరిగిన దానికి మీరేం చేయాలి? మీరే నెల్సన్ మండేలా. ఇమాజిన్ యు ఆర్ నెల్సన్ మండేలా. మీరే నెల్సన్ మండేలా. ఆ విధంగా డైరీ ఎంట్రీ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. డైరీ ఎంట్రీ అనేది మనం రాస్తున్నామండి. 10 May 1994 ప్రిటోరియా. ఇది ఎప్పుడు డేటు అంటే ఏదైతే ఆవిర్భావ సభ జరిగిందో ఆ రోజున ఉన్నటువంటి డేటు ప్రిటోరియా. అక్కడ జరిగింది కాబట్టి ఆ ప్రదేశం. రాయాలా అంటే అవసరం లేదు, బట్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే మనం రాయొచ్చు. ఇక్కడ టైం కూడా మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. 9 PM 10 PM ఆ విధంగా అదన్నా. డియర్ డైరీ, మనం ఎవరికి చెప్పుకుంటున్నాం? ఒక మనిషి స్థానంలో డైరీకి చెప్తున్నాం. టుడే ఈజ్ ద హ్యాపీయెస్ట్ అండ్ ప్రౌడెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఈరోజు చాలా చాలా అద్భుతంగా, ఆనందంగా, గర్వంగా ఉంది నా జీవితంలో. ఐ టుక్ ది ఓత్ యాజ్ అ ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది, అదే మనం తీసుకున్నాం. నేను ప్రమాణ స్వీకారం చేశా. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ గ్రాటిటీ. బాగా సంతోషంగా ఉంది అండ్ కృతజ్ఞత కూడా ఉంది. ఎందుకంటే బతుకుతాను అనుకోలే, జైలు నుంచి బయటపడతానని అనుకోలే. కానీ మొత్తానికి ప్రపంచ దేశాలు కావచ్చు ఏమైనా మొత్తానికి ఏం చేశారు? ఒత్తిడి తెచ్చారు, నన్ను బయటికి తెచ్చారు. ఇప్పుడు అధ్యక్షుడిగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. దిస్ డే మార్క్స్ ది ఎండ్ ఆఫ్ అపార్థీ. ఏదైతే జాతి వివక్షంగా అది ఇప్పుడు అధికారికంగా ఎండ్ అయినట్టే. అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం అండ్ పీస్, శాంతి. ఐ రిమెంబర్ లాంగ్ ఇయర్స్ ఐ స్పెంట్ ఇన్ ప్రిజన్. అండ్ ఎక్కడ బ్రతికి అడిగినా దాదాపుగా 30 ఏళ్ళు అని, అంటే ఖచ్చితంగా 30 ఏళ్ళు అని కాదు, సుమారుగా కలుపుకుంటే 30 ఏళ్ల పాటు ఆయన జైలు జీవితం గడిపాడు. అండ్ సాక్రిఫైసెస్ మేడ్ మై మెనీ బ్రేవ్ పీపుల్. ఆయనతో పాటు ఎంతోమంది జైల్లోకి వెళ్ళారు. అక్కడ ఫుడ్ సరిగా పెట్టలా, ఈయన ఉపవాసం కూర్చునేవాడు. గాంధీ గారి యొక్క ఏదైతే ఆయన చేసినటువంటి కొన్ని సత్యాగ్రహాలు వాటిని ఇన్స్పైర్ అయ్యి దే స్ట్రగుల్స్ వర్ నాట్ ఇన్ వెయిన్. వారు తమ ప్రాణాలను కోల్పోయారు, జైలు జీవితం గడుపుతూ కొంతమంది చనిపోయారు. అండ్ వాళ్ళ ప్రాణత్యాగాలు, కష్టాలు ఏమాత్రం కూడా వృధా పోవు. ఐ ప్రామిస్ టు సర్వ్ మై పీపుల్ విత్ ఆనెస్టీ అండ్ డెడికేషన్. నీతో నిజాయితీతో అంకిత భావం. డెడికేషన్ అంటే అంకిత భావం అనమాట. డెడికేట్ చేయడం, ఇంకా అంకిత జీవిత. ఐ డ్రీమ్ ఆఫ్ నేషన్ వేర్ ఎవ్రీ వన్ ఈజ్ ట్రీటెడ్ ఈక్వల్లీ రిగార్డ్లెస్ ఆఫ్ రేస్ ఆర్ కలర్. జాతిని బట్టి కానీ, తెల్ల జాతి కావచ్చు, నల్ల జాతి కావచ్చు, తెల్లగా ఉండేవాడు కావచ్చు, నల్లగా ఉండేవాడు కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా సమానంగా చూడబడతారు. హోప్ దట్ లవ్, యూనిటీ అండ్ జస్టిస్ విల్ ఆల్వేస్ గైడ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని ప్రేమ నడిపించాలి, ద్వేషం కాదు. జరిగిందేదో జరిగిపోయింది, ద్వేషంతోనూ ఉంటే కుదరదు. యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి, న్యాయం అనేది నిలబడాలి. అవి ఏం చేయాలి? దేశానికి గమ్యస్థానాన్ని చూపించగలరు. అంతేగాని పగో, ద్వేషాలు, రివెంజో ఇవన్నీ పనికిరావని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఐ బిలీవ్ టుడే ఈజ్ నాట్ ఓన్లీ మై విక్టరీ బట్ ఆల్సో ద విక్టరీ ఆఫ్ ఎవ్రీ సౌత్ ఆఫ్రికన్. ఈరోజు చూసుకుంటే అది మన విజయమే కాదు, అది కేవలం ఒక నెల్సన్ మండేలా విజయమే కాదు, ప్రతి సౌత్ ఆఫ్రికన్ పౌరుడి యొక్క విజయం అనేసి కింద నెల్సన్ మండేలా అని సైన్ చేయండి. అవసరం అయితే గుడ్ నైట్ అని కూడా, కాకపోతే ఇది అధికారికం కాబట్టి నెల్సన్ మండేలా అని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం అయితే డైరీ అనేది రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు ఏవైతే స్లిప్ టెస్ట్లు ఉన్నాయో అవి అయినా వెమ్మటే మీకు ఇక్కడ నుంచి ఐకార్డ్స్లో ప్లేలిస్ట్ లింక్స్ వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా అండ్ మీరు టోటల్ సిలబస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.